హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ గుడ్ చేద్దాం. ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ట్రేడ్ ఎలా తీసుకున్నారు, మీకు ఏమైనా ఆపర్చునిటీస్ దొరికింటే అండ్ ట్రేడ్ స్టాప్ లాస్ అయినా టార్గెట్ రీచ్ అయి ఉన్నా కూడా నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నా సెటప్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళకైతే ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరికి ఉండవని నేను అనుకుంటున్నా. స్పెషల్లీ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో మేబీ దొరకవచ్చు దొరకకపోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే అంత రిస్కీ ఉండే. సో నేనైతే బ్యాంక్ నిఫ్టీ దేంట్లో ట్రేడ్ అన్నది తీసుకోలేదు. నాకు సినిమా అర్థమైపోయింది, ట్రెండ్ అన్నది చేంజ్ అయిపోయింది. ఇంకా మనం కరెక్ట్గా అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ 1-2 days మానిటర్ చేయాలి మార్కెట్ని. ఇమీడియట్గా దుంకడం కరెక్ట్ కాదని, ఎందుకంటే స్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఎక్స్పైరీ ఉంది కదా ఇప్పుడు. సో మోస్ట్లీ ఎక్స్పైరీ డేస్లో మనకు ట్రెండింగ్ డేస్ అన్నది ఉండదు. సో వాలటైల్ మూవ్స్ ఇచ్చేసి అక్కడికక్కడే క్లోజ్ చేయడానికి చూస్తారు. సో కన్సల్టేషన్ ఉంటుంది మోస్ట్లీ టీటా డీకే కోసం అన్నట్టుగా, అది నోన్ థింగ్. అందుకోసం అని ఇంకెక్కడేం ట్రేడ్ తీసుకోలేదు. సో నిన్న ప్రాఫిట్ సరిపోతుంది, ఐ షుడెంట్ వేస్ట్ ద క్యాపిటల్ అన్నట్టుగా నేను ఏది తీసుకోలేదు అనమాట. సో ప్రస్తుతానికైతే నాకు ట్రెండ్ చేంజ్ అయినట్టు అనిపిస్తుందండి. అండ్ దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ నిఫ్టీ. ఎందుకు అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీక్ డిస్కస్ చేసాం, క్యాండిల్ కంటిన్యూస్ మన 4 గ్రీన్ క్యాండిల్స్ అనే వీక్లీలో వచ్చింది. సో ఒకటైతే రీట్రేస్మెంట్ పక్కా ఇవ్వాల్సింది, అలా ఉంటేనే మనకు మార్కెట్ అనేది హెల్దీగా ఉంటుంది. లేకపోతే అది మొత్తం పారాబాలిక్ మూవ్స్ లాగానే కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైతే పడుతుందో అప్పుడు హెవీగా పడిపోతాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే మైనర్ రీట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ హైయర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్ ఇస్ అ హెల్దీ థింగ్ ఓన్లీ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ గ్యాప్ డౌన్ రావడానికి మెయిన్ రీజన్ కూడా యుఎస్ రిలేటెడ్ న్యూసే అండి. నిన్న మనకి మల్టిపుల్ జాబ్ డేటాస్ అవన్నీ వచ్చాయి, వాటి ఎఫెక్ట్స్ మనకి ఇప్పుడు ఇండియన్ మార్కెట్ పైన పడింది అనమాట. నథింగ్ టు వరీ. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ 1-2 days అనేది కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనము 1 hour క్యాండిల్లో 20 EMA చూద్దాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కంటిన్యూస్గా మనకు మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అనమాట. మన ట్రెండ్ చేంజ్ అయింది ఎలా అన్నది తెలుసుకోవడానికి. జనరల్లీ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్కి ఏంటంటే ఈ సెటప్ చూస్తేనే అర్థమైపోతుంది, 20 EMS అని వాళ్ళు అవసరం లేదు. ఏంటంటే పైన స్వింగ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది, ఇక్కడ మాత్రం ఈ స్వింగ్ని బ్రేక్ డౌన్ చేసి కిందికి వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకి ఇంకా అర్థమైపోయింది, ఇప్పుడు ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్లో అది మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు అది బ్రేక్ అయ్యి ఆల్ టైమ్ హై బ్రేక్ చేసే వరకు మనకు ఒక క్లియర్ అప్ ట్రెండ్ మూవ్స్ అనేవి మళ్ళీ దొరకవు అనమాట. సో ఇక్కడే ఒక 1 week 2 weeks కూడా మనకి ఇలాంటి దగ్గర కన్సల్టేషన్ మూవ్స్ వచ్చేసి ఎక్స్పైరీ అయిపోయే ఛాన్స్ ఉంటుంది వీక్లీ క్యాండిల్. సో ఇలాంటి మూవ్స్ కొన్ని వస్తుంటాయి. సో డిపెండ్స్ అనమాట, అలాంటివి జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే అంత నాలెడ్జ్ లేదో లైక్ కంప్లీట్గా ప్రైస్ యాక్షన్స్ పైన, వాళ్ళు ఇలాంటి 20 EMS పెట్టుకొని కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట 1 hour క్యాండిల్. సో అప్పటి నుంచి ట్రెండ్ ఫాలో అవుతూనే వెళ్తుంది. దాని తర్వాత ఇక్కడ మన 20 EMA కింద ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇది ఒక సైన్ అనమాట. అండ్ ఇంకొకటి ఇంకా సింపుల్ థింగ్స్ ఏంటంటే ఇవి ఒక 2 to 3 ఉంటాయి నేను జనరల్లీ ఫాలో అయ్యేది. 20 EMA ఒకటి 1 hour క్యాండిల్లో చెక్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి సింపుల్గా చెప్పాలంటే 1 day క్యాండిల్ అనమాట. మీరు 1 day క్యాండిల్ చూడొచ్చు, ఈ డే నుంచి లైక్ 16th August నుంచి ఎక్కడ కూడా రెడ్ క్యాండిల్ కింద మనం ట్రేడ్ చేయట్లేదు. ఒక 19th రోజు రెడ్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ దానిపైననే ఓపెన్ అయినాం, దానిపైనే ట్రేడ్ చేస్తాం. దాని తర్వాత 22nd ఇంకా 23rd అంటే సింపుల్ చెప్పాలంటే రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అని కూడా చూడకండి, ప్రీవియస్ డే లో కింద మనం ఎప్పుడు ట్రేడ్ చేయలేదు అనమాట. ఇక్కడ కూడా సైడ్ బై సైడ్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత హై సైడ్ బ్రేక్ ఇచ్చింది, దాని తర్వాత డే కూడా అలానే కంటిన్యూ అయింది. మొత్తానికి ఇక్కడ మనకు లాస్ట్ 2 days ఏదైతే ఉందో సెకండ్ ఇంకా థర్డ్ ఒక క్లియర్ ఈక్వల్ లోస్ ఫామ్ చేసి ఈ రోజు దాని కింద ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇది కూడా మనకు ఒక ఎగ్జాంపుల్, అంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు ట్రెండ్ అన్నది చేంజ్ అవుతుంది అని. అండ్ ఇంకొక సింపుల్ థింగ్ ఏంటి అంటే 1 hour క్యాండిల్, నేను M ప్యాటర్న్స్ W ప్యాటర్న్స్ అని ఎక్కువ చెప్తుంటాను కదా. సో అవి మీకు ఇంకా క్లియర్గా చూసుకోవాలంటే హైకినాషి క్యాండిల్ స్టిక్స్ కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట. సో క్యాండిల్ స్టిక్స్లోనే మల్టిపుల్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. సో ఇందులో హైకినాషి అని ఒకటి ఉంటుంది, ఇది కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక హయ్యర్ సైడ్ నుంచి M ప్యాటర్న్ లాగా క్లియర్గా ఫామ్ అయింది చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఒక ప్యాటర్న్ లాగా వచ్చింది, బ్రేక్ డౌన్ ఇచ్చేసింది చూడండి. ఈ కన్సల్టేషన్ మొత్తం బ్రేక్ డౌన్ ఇచ్చింది చూడండి. ఈ కన్సల్టేషన్ లో వచ్చేసి 25,240 రఫ్గా 25,240 బ్రేక్ చేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని రీటెస్ట్ చేసుకోవడానికి వెళ్తుంది అనమాట. సో మనం ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా ఫాల్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడి వరకు పడుతుంది అంటే వీ కాన్ సే అది. మనం ఇంకా అది మన జోన్స్ ఉంటాయి కదా, జోన్స్ ప్రకారంగా మనం ట్రేడ్స్ అంటూ తీసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా మనం జనరలీ అనాలిసిస్ అన్నది చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ట్రెండ్ చేంజ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి. సో ఇప్పుడు మళ్ళీ మన క్యాండిల్ స్టిక్స్కి వెళ్ళిపోతున్నాను అండ్ మన జోన్స్ డ్రా చేసేసుకుంటాం. సో ఫ్రెండ్స్ నిన్న మన సబ్స్క్రైబర్స్ అడిగి ఉన్నాయి అనమాట, లైక్ లెవెల్ ఐడీస్ కూడా కావాలి, నెంబర్స్ కూడా కావాలని. సో నెంబర్స్ అయితే పెట్టాను, మీకు మేబీ హెల్ప్ఫుల్ ఉంటుండొచ్చేమో అని. సో జనరల్ ఇక్కడ నుంచి కూడా మనం చూసుకోవచ్చు, బట్ యాజ్ మీరు అడిగారు కాబట్టి నేనైతే లెవెల్స్ కూడా ఇప్పుడు రాశాను. సో నేనైతే జనరలీ ఈ రోజు ఇంత గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకు ప్రీవియస్లీ ఈ మూవ్ మన క్యాలిక్యులేషన్లో ఉండే, బట్ ఈ రోజు వచ్చింది. అది ఎలా అంటే ఒకవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయినా కూడా ఇక్కడ నుంచి ఫర్దర్గా డౌన్ వస్తుంది, ఇక్కడ నుంచి లిక్విడేట్ చేసుకొని మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు అన్నట్టు అనుకున్నాము. సో ఫైనల్ అది ఈ రోజు ఓపెన్ అయింది. అట్లీస్ట్ అది ఇక్కడ ఓపెన్ అయ్యి ఉంటే నా జోన్ అంటే 25,016 దగ్గర ఓపెన్ అయ్యి ఉన్నా
నేను ఇక్కడ నుంచి లాంగ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను, కానీ అది అటు ఇటు కాకుండా మధ్యలో ఓపెన్ అయింది అనమాట. సో మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం ఏమనుకుంటాం, ఇక్కడ నుంచి హై సైడ్ నుంచి మళ్ళీ ఫాల్ రావచ్చు అనుకోవచ్చు, పై సైడ్ వెళ్ళొచ్చు, ఎటైనా వెళ్ళొచ్చు అనమాట. మనకు క్లారిటీ అన్నది ఉండదు. అందుకోసం అని నేనైతే ఏం ట్రేడ్ తీసుకోలేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్మెంట్ వచ్చినా కూడా నాకు పెద్దగా పాయింట్స్ అంటూ ఏం లేవు, అండ్ స్టాప్ లాస్ అనేది హై పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే ఫైన్, లెట్ ఇట్ గో, మనకు ఒక 2 days లో క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి నేను వెయిట్ చేస్తాను అనమాట. సో ప్రస్తుతానికి ఇది ఏదైతే ఉందో మనందరికీ తెలిసిందే, సపోర్ట్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ అవుతుంది, రెసిస్టెన్స్ బ్రేక్ అవుతే సపోర్ట్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఇవి రెండు మనకు సపోర్ట్స్ లాగా యాక్ట్ చేస్తున్నాయి అనమాట నిన్నటి వరకు. ఇప్పుడు ఐ రెసిస్టెన్సెస్ లాగా యాక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో నేను ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నానంటే రెడ్ కలర్ లోకి మార్క్ చేసేసుకుంటున్నాను, బికాస్ ఈ జోన్స్ ఏవైతే ప్రీవియస్ సపోర్ట్ ఉన్నాయో అవి మనకి ఇప్పుడు రెసిస్టెన్సెస్ అవుతాయి అనమాట. వెరీ సింపుల్, నేను ఇంకేం చేంజెస్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్న లెవెల్స్ ని గ్రీన్ అంటే సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు రేపు కనుక రేపు ఓపెనింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే 20 EMA పైన ఒక డిపెండెన్సీ ఉంటుంది, అండ్ ఆల్సో ఇంకా ట్రెండ్ కంటిన్యూ హయ్యర్ సైడ్ అవుతుందా లోవర్ సైడ్ అవుతుందా అని తెలుసుకోవడానికి కూడా మనకు క్లారిటీ అన్నది ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రము మీరు ఒకవేళ 10 lots తో చేస్తే 5 lots తోటే చేయండి, 5 lots తో చేస్తే 3 lots తోటే ట్రేడ్ తీసుకోండి. ఎందుకు అంటే కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. 1 lot తో చేసే వాళ్ళకైతే ఇంకా చెప్పేది ఏం లేదు, దే కెన్ కంటిన్యూ యాజ్ దే వాంట్, బికాస్ జనరలీ 1 lot 2 lots తో ట్రేడ్ చేసే వాళ్ళు లెర్నర్సే ఉంటారు. కాబట్టి లెర్నింగ్ ఎలాంటి మార్కెట్లో అయినా నేనైతే స్పెసిఫిక్గా సపోర్టే చేస్తాను. అందుకని అన్ని మార్కెట్ టేస్ట్ మనం చూస్తూ ఉండాలన్నమాట. నథింగ్ రాంగ్, 1 lot తో చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళ రిస్క్ ప్రకారంగా వాళ్ళు తీసుకోవాలంటే ట్రేడ్స్ తీసుకోవచ్చు. బట్ హెవీ రిస్క్ టేకర్స్, హెవీ క్వాంటిటీస్తో ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ 15 minutes క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో లాస్ట్లో, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి రేపు కనుక ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి హై సైడ్ వెళ్ళినా నో ట్రేడ్ అండి. ఎందుకంటే మనకి ఇంకొక సపోర్ట్ ఇది ఏదైతుందో 2 days నుంచి క్రియేట్ అయిన సపోర్ట్ 25,250 నుంచి 230 రేంజ్ ఏదైతుందో మనకు అదొక రెసిస్టెన్స్. దాని తర్వాత ఇక్కడ 1 hour ట్రెండ్ లైన్ ఒకటి వెళ్తుంది అనమాట, బేరిష్ ట్రెండ్ లైన్, ఇది ఒక రెసిస్టెన్స్ అనమాట. సో మనకి ఇక్కడ నుంచి అన్న ఫాల్ రావచ్చు, ఇలా అయినా ఫాల్ రావచ్చు, లేకపోతే దీన్ని టచ్ చేసి అయినా ఫాల్ రావచ్చు. సో ఇక్కడ నుంచి అయినా మనకి ఫాల్ అనేది రావచ్చు రేపు. సో నేను ఇప్పుడు హై ఆన్ రైస్ కి కూడా నేను రెడీ ఉన్నాను. కాకపోతే యాజ్ టోల్డ్ ప్రస్తుతానికి నేను హెవీ క్వాంటిటీస్తో ట్రేడ్ తీసుకోను, ఎందుకంటే ఈ రోజే కదా మనకి ట్రెండ్ అనేది చేంజ్ అయింది. సో మనకి ఇంకో 2 to 3 days పడితే మన ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా, అంటే చేంజ్ అయిన ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా, లేకపోతే చేంజ్ అయిన ట్రెండ్ ఫాల్సా అన్నది మనకు ఒక 1-2 days లో క్లారిటీ అన్నది వస్తుంది. సో అందుకోసం అని ప్రస్తుతానికి నేను వచ్చే ఆపర్చునిటీస్ అయితే పోగొట్టుకోదలుచుకోలేదు. పై నుంచి నాకు ఏమైనా బ్రేక్ డౌన్స్ షార్ట్ ఆపర్చునిటీస్ వస్తే తీసుకుంటాను, బట్ లెస్సర్ క్వాంటిటీతో తీసుకుంటాను అనమాట. సో ఇలా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి రేపు ఒక మేజర్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, అంటే ఈ రేంజెస్ లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజెస్ లో అంటే ఈ రెసిస్టెన్సెస్ దగ్గర ఓపెన్ అవుతే ఫైన్, ఇక్కడ వరకు మనం వెయిట్ చేయొచ్చు. అంటే ప్రీవియస్ డే ఉంటుంది కదా, ప్రీవియస్ డే లో అంటే ఈ లో ఈ జోన్ అనుకోండి, కింద ఉన్న జోన్ అనుకోండి, ఇక్కడ మళ్ళీ మనకి ఏమైనా సపోర్ట్ దొరికితే నో ట్రేడ్ అయితే తీసుకోవద్దు, బట్ జస్ట్ వీ హ్యావ్ టు మానిటర్ అనమాట. మళ్ళీ ఇక్కడ మనకి ఈ జోన్ దగ్గర 25,250 అండ్ 230 జోన్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు అనిపిస్తే అప్పుడు నేను ఒక ట్రేడ్ తీసుకుంటాను. అప్పుడు ఆల్ టైమ్ హై నా టార్గెట్ ఉంటుంది 25,330. ఈ సెటప్ కనుక వర్కౌట్ అయింది అంటే ఈ రోజు జరిగింది మొత్తం ఫాల్స్ బ్రేక్అవుట్ అని అర్థం అనమాట. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ గెటింగ్ ఇట్. ఫాల్స్ బ్రేక్ డౌన్ అన్నది ఉంటుంది కదా మనకి జనరలీ. సో ఈ రోజు జరిగింది ఫాల్స్ బ్రేక్ డౌన్ అనుకోవచ్చు. ఒకవేళ ఈ సెటప్ కనుక ఫామ్ అయితే, ఈ సెటప్ కనుక ఫామ్ అయింది అంటే ఇంకా మనము మోస్ట్లీ సెల్ ఆన్ రైస్ కి రెడీ అయిపోవాలన్నమాట. ఈ సెటప్ లో మాత్రం ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది. నాకు జనరలీ ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది, అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 25,160 లెవెల్స్ ఉంటాయి అనమాట. నాకు ఇక్కడ దొరికినా నేను షార్ట్ చేయడానికి రెడీగా ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ డౌన్ ఓపెనింగ్. ఈ రేంజెస్ లో ఎక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఐ విల్ బి వెయిటింగ్. మళ్ళీ ఇక్కడ నుంచి నాకు ప్రీవియస్ జోన్ ఉంటుంది కదా, 25,206 to 25,191 ఒక జోన్ ఉంది కదా, ఆ జోన్ నుంచి నాకు ఏమైనా రిజెక్షన్ దొరికినా, ప్రీవియస్ డే హై నుంచి ప్రీవియస్ డే క్లోజర్ నుంచి రిజెక్షన్ దొరికినా మళ్ళీ షార్ట్ చేస్తా. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సేమ్ ఇదే ఉంటుంది, 25,160 లెవెల్ ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్స్ ఉంటాయి అనమాట, 25,100 లెవెల్స్ అనుకుందాం, రౌండ్ ఆఫ్ నెంబర్స్. అండ్ ఇది కూడా బ్రేక్ డౌన్ ఇస్తే మాత్రం ఒక వెరీ గుడ్ ఫాల్, అంటే ప్రీవియస్ డే లో వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్ డే లో వచ్చేసి మనం మార్క్ చేసుకోవచ్చు జనరలీ ఈ రోజులో అనమాట, అది ప్రీవియస్ డే లో రేపటికి. సో ఇక్కడ వరకు కూడా మనకి ఫాల్ అన్నది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా బ్రేక్ డౌన్ ఇస్తే ఇంకా నెక్స్ట్ మన ఇమీడియట్ జోన్ వచ్చేసి 25,016 నుంచి 24,970 లెవెల్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి నిఫ్టీలో నా అనాలిసిస్, బట్ కొంచెం జాగ్రత్త ట్రేడ్ తీసుకోండి. హెవీ క్వాంటిటీస్ తోటి అయితే ప్లే చేయకండి గేమ్, ఎందుకంటే ఎప్పుడైనా సరే ట్రెండ్ చేంజ్ అయ్యేటప్పుడు ఆగం ఉంటుంది మార్కెట్. మీరు కింద కూడా చూడొచ్చు, ఎప్పుడైతే ఇక్కడ సైడ్ తీసుకెళ్ళి చూపిస్తే లెట్ మీ టర్న్ ఆఫ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు
డౌన్ ట్రెండ్ నుంచి ఇక్కడ నుంచి కిందికి పడ్డది కదా, పడ్డ తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళడానికి చూడండి. ఆల్మోస్ట్ 1 2 3 4 డేస్ స్ట్రగుల్ అయిన తర్వాత, సేమ్ జోన్ లో స్ట్రగుల్ అయిన తర్వాత ఫిఫ్త్ డే బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. సో సేమ్ థింగ్, ట్రెండ్ చేంజ్ అవుతుంది అనగానే ఇమీడియట్ గా టప్ టప్ అని పడిపోదు అనమాట, ట్రై చేస్తుంది అక్కడ. అంటే బయర్స్ విన్ అవుతుర్రా, అంటే బుల్స్ విన్ అవుతున్నాయా, బేర్స్ విన్ అవుతున్నాయా అన్నది మంచిగా టెస్ట్ చేసుకుని దాని తర్వాత ట్రెండ్ అది డిసైడ్ చేసుకుంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అక్యుములేషన్ ఫేసా డిస్ట్రిబ్యూషన్ ఫేస్ అన్న మనకు తర్వాత తెలుస్తుంది. ఒకవేళ కనుక ఫాల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి ఒక కన్సల్టేషన్ తర్వాత అది అక్యుములేషన్ అవుతున్నట్టు, సారీ డిస్ట్రిబ్యూషన్ అవుతున్నట్టు అనమాట. సో మనం అది చెక్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి తొందరపడకుండా కొంచెం స్లోగానే ట్రేడ్స్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూడొచ్చు, మళ్ళీ ఇదే జోన్లోకి వచ్చి పడ్డది. ఆల్మోస్ట్ 30th నుంచి ఇక్కడే తిరుగుతుంది అనమాట. నిన్న బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకున్నాం, అండ్ నిన్న మనం ఇంకోటి కూడా డిస్కస్ చేసాము. అసలు 5 minutes లో అంత కంటిన్యూస్ మూవ్ వచ్చింది అంటే ఇట్స్ పారాబాలిక్ మూవ్. సో మళ్ళీ మనకు ఈ జోన్స్ దగ్గర వస్తే మనం ఒక ట్రేడ్ అన్నది తీసుకోవచ్చు, హయ్యర్ సైడ్ అన్నది టార్గెట్ పెట్టుకోవచ్చు అని అనుకున్నాం కదా. కానీ అది ఈ రోజు ఏం చేసింది, ఆ జోన్ ఏదైతే ఉందో దానికన్నా కింద ఓపెన్ అయింది. నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లేకునే అనమాట. అలా ఓపెన్ అయింది అంటే సింపుల్, మన ప్రీవియస్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ లాగా అయిపోతుంది. సో ఇంకా అంత ఈజీగా బ్రేక్అవుట్ ఇవ్వాలి. సో ఎగ్జాక్ట్లీ మనకి ఎక్కడి నుంచి అయితే మూవ్మెంట్ వచ్చిందో, ఈ బ్రేక్అవుట్ నుంచి, ఈ క్యాండిల్ నుంచి బ్రేక్అవుట్ వచ్చింది కదా మనకు, సో ఇది మొత్తం అదే ఉండే అనమాట. ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, మీరు చూడొచ్చు. సో మనం నిన్న పెట్టిన లెవెల్ ఏముండే అంటే, ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇస్తే, అంటే ఇక్కడ ఓపెన్ అవుతే, సస్టైన్ అవుతే హయ్యర్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాం. కానీ అది ఏం చేసింది, కింద ఓపెనింగ్ అన్నది, అంటే ఓపెనింగ్ జరిగి మొత్తం కిందికి వచ్చేసి కింద ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసి, ప్రీవియస్ సపోర్ట్ ఏదైతుందో 21,300 నుంచి 21,240 నుంచి 300 వరకు ఏదైతే సపోర్ట్ ఉందో ఆ లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకొని హయ్యర్ సైడ్ మూవ్ అవుతుంది. నాకు అర్థమైపోయింది ఇంక ఇది పైకి పోలేదు అని. ఎందుకు అంటే, ఇది ఎక్కడైతే ఇన్ని రోజులు కన్సాలిడేట్ అవుతుంది కదా, ఇంతసేపు కన్సాలిడేట్ అయింది, దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చే ఇంత హయ్యర్ సైడ్ మూవ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దాని కింద ఓపెన్ అయిందంటే అది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఇమీడియట్ గా మనకు ఈ రోజు హై ఏదైతుందో అది కూడా రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఉండడం తోటి నాకు అర్థమైంది మార్కెట్ ఈ రోజు ఏం పెద్దగా చేయలేదు. బ్యాంక్ నిఫ్టీ అనవసరమైన జోన్ లో ఓపెన్ అయింది, సో ఆగిపోతుంది ఇంకా కన్సాలిడేట్ అయ్యి అని అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. ఎవరైనా ట్రేడ్ తీసుకుంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయినా టీటడికేలోనైనా మొత్తం పోయే ఛాన్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ బేరిష్ సిచ్యువేషన్ లోకి వచ్చింది. 1 hour క్యాండిల్ చూద్దాము. 1 hour క్యాండిల్, సో సేమ్ థింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు, మన ఎగ్జాక్ట్ 1 hour క్యాండిల్ కిందనే ఒక రెడ్ క్యాండిల్ అన్నది క్లోజ్ అయింది ఈ రోజు. సో రేపటి ఓపెనింగ్, రేపటి క్లోజింగ్ అన్నది మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగింది అనుకోండి, నథింగ్ టు డూ, సప్పుడిగా కూర్చున్నాము. ఎందుకంటే పైన పోతే రెసిస్టెన్స్ ఉంటుంది, కింద ఇది సపోర్ట్ ఉంటుంది, ఇట్లనే ఆడుకుంటుంది అనమాట. 3 days నుంచి ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది. సో దీన్ని రెసిస్టెన్స్ మార్క్ చేస్తారు కలర్. ఇఫ్ ఇన్ కేస్ దీని కనుక బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఒక టార్గెట్ అన్నది సెట్ చేసుకోవచ్చు. సో లెట్స్ ఇక్కడ ఓపెన్ అయ్యి దీని బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, మనం ఇక్కడ మళ్ళీ ఎంట్రీ అన్నది తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మన నిన్న చేసిన హై ఏదైతే ఉందో ఆ జోన్ వరకు మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే 51,680 లెవెల్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ టార్గెట్ లాగా. అండ్ హై వచ్చేసి సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. 740 లెవెల్స్ ఏదైతే ఉందో సెకండ్ టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక సెటప్ కూడా ఉంటుంది. ఇట్లనే కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ డౌన్ ఇచ్చింది అనుకోండి, మళ్ళీ రీటెస్ట్ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు మనం షార్ట్ చేయొచ్చు. 51,015 లెవెల్స్ అనమాట. 51,935 నుంచి 51,015 లెవెల్స్ వరకు మనం షార్ట్ అన్నది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఒక సెటప్. నాకు తెలిసి ఇంతకన్నా సెటప్స్ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే మొత్తం లెవెల్స్ ఫామ్ అయ్యాయి. సో రేపటి ఓపెనింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ జోన్ కి పైన ఓపెన్ అవుతానైతే ఎవరైతే రిస్క్ టేకర్స్ ఉంటారో వాళ్ళు స్కాల్ప్ అన్నది చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదే గేమ్ ప్లే ఉంటుంది అనమాట. మొత్తం వాలటైల్ మూవ్స్ ఉంటాయి. బట్ ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్ అవుట్ ఇస్తే మాత్రం మళ్ళీ ఈ లెవెల్స్ చూడొచ్చు మనము. నిన్న డిస్కస్ చేసినట్టే అవుతుంది అనమాట. ఈ పారాబాలిక్ మూవ్ ని మొత్తం కవర్ చేసుకొని ఇక్కడ వరకు వెళ్తుంది, అండ్ అక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది హయ్యర్ సైడ్ అనే మనం అనుకోవచ్చు ఆ మూవ్ కనుక వస్తే.
సో నెక్స్ట్ ఇది బ్రేక్ డౌన్ కనుక చేసింది అనుకోండి ఈ సపోర్ట్ని, మళ్ళీ సపోర్ట్ నుంచి రీటెస్ట్ అయినా ఎక్కడైనా మనకు ఆపర్చునిటీ దొరికినా లేకపోతే ట్రెండ్ కంటిన్యూ అవుతున్నట్టు కనిపించినా కూడా లోవర్ లోస్ ఫామ్ అవుతున్నా కూడా ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. 51,000 రఫ్గా చెప్పాలంటే 51,000 వరకు మీరు టార్గెట్ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అది కూడా బ్రేక్ డౌన్ చేస్తే ఫర్దర్గా నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి కింద ఉంటాయి. ఆల్మోస్ట్ లైక్ 50,800 లెవెల్స్ అనుకుందాం. 50,800 లెవెల్స్ వరకు కూడా మనం ఇంకా ఫాల్ అన్నది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మేజర్ ట్రెండ్ లైన్ కూడా వెళ్తుంది అనమాట. ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ చేసుకుని మళ్ళీ హైయర్ సైడ్ బౌన్స్ అవ్వచ్చు. ఇంతకు మించి అయితే మనం టార్గెట్ పెట్టుకోకూడదు. సో అవన్నీ ఇప్పుడు అనవసరంగా మాట్లాడడం అని నాకు అనిపిస్తుంది. రేపు మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ 2 లెవెల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లెట్స్ నాట్ మెస్ అప్ అవర్ మైండ్స్ అనమాట. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.